కురుక్షేత్ర యుద్ధం 18 రోజులలో పాండవ పక్షంలోని మహావీరులు, కౌరవ పక్షంలోని మహావీరులందరూ చనిపోతారు. శ్రీకృష్ణుని కృపతో పంచపాండవులు బ్రతుకుతారు. గాంధారి తన 9 కుమారులను పోగొట్టుకుని గర్భశోకంతో కురుక్షేత్ర యుద్ధస్థలికి వస్తుంది. నా బిడ్డరా, నాయన సుయోధను ఎంత క్రూరంగా, ఎంత అధర్మంగా చంపారు నాయన. అంతకన్నా నేరవలసిన వాడివి కదా నాయన. నీ మట్టిలో కలిసిపోయావు తండ్రి. మీరంతా లేకుండా నేను ఎలా బతికేది నాయన, ఎలా బతికేది? ఈ యుద్ధం జరగడానికి కృష్ణుడే కారణం నాయన. కృష్ణుడే కారణం నాయన, కృష్ణుడే కారణం. ఇక మీ పేరు మాసిపోతుంది నాయన. మీరు లేకుండా నేను ఎలా బ్రతకగలను? ఎలా బ్రతకగలను నాయన, ఎలా బ్రతకగలను? ఈ గర్భశోకం నేను ఇక భరించలేను నాయన, నేను ఇక భరించలేను. దీనికంతటికీ కారణం ఆ కృష్ణుడి. అతని వల్లనే ఈ మహాసంగ్రామం జరిగింది. అతని వల్లనే కృష్ణ ఈ భూమండలం ఎవరు ఓడించి మహావీరుడు మా పక్షాన ఉన్న అన్యాయంగా, అధర్మంగా వారినందరినీ చంపించావు కదయ్యా. పరమాత్ముడైన నీకిది తగునా కృష్ణ? కృష్ణ, నీవు స్త్రీవైతే గర్భశోకం ఎంత బాధగా ఉంటుందో నీకు తెలిసేది. కృష్ణ, నేను పరమాత్ముడను, నాకెదురే లేదనుకుంటున్నావు. పతివ్రతలకున్న శక్తి నీవెరుగవు. కృష్ణ, నీవు చేయించిన ఈ అధర్మ యుద్ధం నీ ప్రజలపై పడుతుంది. కృష్ణ, కురుక్షేత్ర యుద్ధంలో నా కొడుకులు హతగాత్రులై ఏ విధంగా చనిపోయారో అదే విధంగా యాదవులందరూ ఒకరినొకరు చంపుకొని దిక్కులేని చావు చేస్తారు. అత్త, అలనాడు కురుసభలో కౌరవులు పాండవులు అన్నదమ్ముల బిడ్డలు. మీలో మీరు కలహించుకోకూడదని తెలిపి తిని రాజ్యములో సగభాగం ఇవ్వని ఎడల 5గురికి 5 ఊర్లు ఇమ్మన్నారని తెలిపి తిని ఆయనను కురురాజు ఒప్పుకొనలేదు. యుద్ధము జరిగితే ఎవ్వరూ మిగులరు. ఇరు పక్షాల వద్ద దివ్యాస్త్రాలు ఉన్నందువలన అందరూ సమసిపోతారు. లక్షలాది వీరుల రక్తము ఏరులై పారుతుందని తెలిపి తిని ఆ మాటలు ఎవ్వరూ పట్టించుకోలేదు. రణరంగములో ఒకరికొకరు చంపుకోవడమే అచట దయా, జాలి, కరుణకు స్థానమే ఉండదుగా. కురురాజా, ఒక్కండును నీ మొర ఆలకించడనియో తెలిపి తిని ఆయనను యువరాజు యుద్ధము చేయడానికే నిశ్చయించుకున్నాను. అత్త, ఇది నా తప్పిదమా? అత్త, నీ పుత్రులు వీరమరణం పొందినందువల్ల స్వర్గానికి వెళ్ళి స్వర్గభోగాలు అనుభవిస్తారు. వారికై దుఃఖింపకూడదు. ప్రతి జీవికి మరణం తథ్యం. పరమాత్ముడనైన నేను కూడా కర్మబద్ధుడనే తల్లి. ప్రతి యుగములో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయు కర్తవ్యము నాపై ఉన్నది. అత్త, మీ 9 కుమారులు మరణం చెందడానికి నేనని భావించితివి. ఇది సత్యమే తల్లి. తల్లిగా గర్భశోకముతో భరింపరాని ఆవేదనతో నన్ను శపించితివి. నీ శాపమును స్వీకరిస్తున్నాను తల్లి. కృష్ణ, కృష్ణ, దేవాది దేవుడు అయిన నిన్ను శపించి మహాపరాధం చేశాను. నన్ను మన్నించు కృష్ణ. అత్త, ప్రతి జీవి కర్మబద్ధమే. పునరపి జననం, పునరపి మరణం. అంతియే, ఏది శ్వాసితము కాదు తల్లి. అత్త, మీరు మహాప్రతిభతవు. మీ శాపమును ఉపసంహరించుకునే శక్తి మీకే కాదు, ఈ ముల్లోకాలలో ఎవ్వరికీ సాధ్యపడదు. నేను కూడా కర్మబద్ధుడనే తల్లి. ఒక కిరాతకుని శరఘాతముతో నా శరీరములోని చివరి రక్తపు బిందువు ఈ భూమిపై వదిలి వెళ్ళిపోతాను తల్లి. ఇట్లు జరుగుట వలన మీకు కొంతైనా మనశ్శాంతి కలుగును. ఇక నుండి మీరు భగవంతుణ్ణి స్మరిస్తూ మీ ఆత్మను పునీతము చేసుకో తల్లి. కృష్ణ, కృష్ణ, నీవు కూడా నన్ను వదిలి వెళ్ళిపోయావా? అందరూ నన్ను వదిలి వెళ్ళిపోయారు. అందరినీ పోగొట్టుకొని ఇంకా బ్రతికి ఉండడం వ్యర్థం. ఎప్పుడైనా భర్తతో కలిసి అడవికి వెళ్ళి పరమేశ్వరుని ధ్యానించి ఈ శరీరాన్ని వదిలిపెడతా. అప్పుడే దగ్ధమైపోతున్న నా మనసుకు శాంతి లభించగలదు. ప్రభు,
పరమపిత పరమేశ్వర పతిత పావన గంగాధర ఈ దీపాలు ఆలకించి నీలో చేర్చుకో ప్రభు, నీలో చేర్చుకో ప్రభు. శివుడో పార్వతీశా దేవదయాకర సదా శివా, దేవదయాకర సదా శివా, దీనబాంధవ సదా శివా, దేవదయాకర సదా శివా. చరణములనే నమ్మిన వారము, నీపై ధ్యానము నిలిపిన వారము, నీ చరణములనే నమ్మిన వారము, నీపై ధ్యానము నిలిపిన వారము. మాయిల వేలుపు నీవేనయ్యా, మాయిల వేలుపు నీవేనయ్యా, కాచి బ్రోచు మా కైలాసవాస, కాచి బ్రోచు మా కైలాసవాస, దేవదయాకర సదా శివా, దీనబాంధవ సదా శివా, దేవదయాకర సదా